నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సాగునీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సాగునీటి కుంటలో పడిన తమ స్నేహితురాల్ని రక్షించే క్రమంలో నీట మునిగి మరణించారు. మృతులు సిరి, శ్రీమన్యు స్నేహగా గుర్తించారు. పిల్లల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సాగునీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సాగునీటి కుంటలో పడిన తమ స్నేహితురాల్ని రక్షించే క్రమంలో నీట మునిగి మరణించారు. మృతులు సిరి, శ్రీమన్యు స్నేహగా గుర్తించారు. పిల్లల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. అమూల్య, నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో ఘోరమైనటువంటి విషాదం చోటు చేసుకుందనుకోవచ్చు. అయితే ముచ్చర్లపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డి అనే అతని ఇద్దరు పిల్లలతో పాటు అక్క కూతురు, తర్వాత అన్న కూతురు, ఈ నలుగురు పిల్లలు కూడా వాళ్ళంతా కూడా కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అయితే సెలవు కావడం ఒకటి, తర్వాత ఆ పిల్లల నాయనమ్మ ఎవరైతే ఉందో ఆమెకు అనారోగ్యంతో ఉందని చెప్పేసి వీళ్ళంతా కూడా, ఈ పిల్లలంతా కూడా హైదరాబాద్ లో చదువుకుంటారు. కానీ ఈ సెలవు కావడం తర్వాత వాళ్ళ నాన్నమ్మకు అనారోగ్యం ఉందని చెప్పేసి ఈ ఆదివారం ఈరోజు వాళ్ళ స్వగ్రామమైనటువంటి ముచ్చర్లపల్లికి వచ్చారు. టైం పాస్ కోసం అని చెప్పేసి ఇక్కడ మన వ్యవసాయ పొలం, ఈ శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటి సంపు ఉంది. అది చాలా లోతుగా ఉన్న సంగతి పిల్లలు గ్రహించక వాళ్ళు ఆడుకుంటూ ఆ నలుగురు పిల్లలు కూడా అక్కడ నీటి సంపు వద్దకు వెళ్లారు. అయితే ఈ శ్రీకాంత్ రెడ్డి అనే పిల్లలు ఇద్దరు ఎవరైతే సిరి, శ్రీమాన్యు అంటే ఒక పాప ఒక బాబు, వాళ్ళతో పాటు వాళ్ళ అక్క కూతురు స్నేహ, వీళ్ళు ముగ్గురు కూడా ఆడుకుంటూ ఒక అమ్మాయి దాంట్లోకి నీటిలోకి వెళ్ళగానే మిగతా వాళ్ళు కాపాడే ప్రయత్నం, అన్న కూతురు కూడా అక్కడే ఉండింది. ఆ అమ్మాయి కూడా వీళ్ళతో పాటు కూడా ఆడుకుంటూ ఉండింది. కానీ అమ్మాయి అక్కడనే లోకల్లో ఈ ముచ్చర్లపల్లిలో ఉంటుంది కాబట్టి అమ్మాయికి ఆ లోతు తెలుసు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండింది. అయితే ఈ ముగ్గురు ఒకరిని కాపాడడానికి ఒకరు వెళ్లి ఈ ముగ్గురు కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే దీంట్లో ఈ బయటికి వచ్చినటువంటి అమ్మాయి మాత్రం కొంత సేఫ్ గా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు కాపాడినటువంటి పరిస్థితి అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అయితే ఈ శ్రీకాంత్ రెడ్డి కూతురు, కుమారుడు సిరి, శ్రీమాన్యు ఇద్దరు మృత్యువాత పడ్డారు. వారితో పాటు వాళ్ళ అక్క కూతురైనటువంటి స్నేహ కూడా, ఈ ముగ్గురు కూడా మృత్యువాత పడడంతో అక్కడ ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అయితే గుండెల విసేలా ఏడ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మృతదేహాలను ప్రస్తుతం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అంతకు ముందు ఆ నీటి సంపులో పడ్డటువంటి ఎవరైతే చనిపోయినటువంటి పిల్లలు ఉన్నారో ఆ మృతదేహాలను అతి కష్టం మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే బయటికి తీశారు. ఆ సంపు చాలా లోతుగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిజంగా కూడా
దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే గుండెలు అవసేలా ఏడుస్తా ఉన్నారు. కుటుంబ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళ ఆ రోజులన్నీ కూడా మిన్నట్టినటువంటి పరిస్థితి కనిపించింది. తల్లిదండ్రుల బాధ చూసి వాళ్ళు గుండెలు అవసేలా ఏడుస్తుంటే అది చూసిన ప్రతి వారు కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ సెలవు పూట ఆదివారం రోజు ఇక్కడ సొంత గ్రామానికి వచ్చేసి నాయనమ్మను మందలిద్దామని చెప్పేసి రావడం ఒకేతైతే, సెలవు ఉండడం అని చెప్పేసి వచ్చి తమ వ్యవసాయ పొలానికి పోయి ఇట్లా మృత్యువాత పడ్డారని చెప్పేసి మేము ఎందుకు ఇది ఇక్కడ తీసుకొచ్చామా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు వాళ్ళ రోదన మిన్నడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఊరుకొండ మండలానికి సంబంధించినటువంటి కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, పెద్ద సంఖ్యలో కూడా ఆసుపత్రి వద్దకు వచ్చి ఆ తల్లిదండ్రులను పరామర్శించడంతో పాటు ఆ మృతదేహాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఆదివారం పూట ఈ రోజు పిల్లలకు సెలవు ఒక శాపంగా మారిందని చెప్పవచ్చు. వాళ్ళు ఏకంగా మృత్యువడిలోకి చేరడంతో కూడా వాళ్ళు అంటే శ్రీకాంత్ రెడ్డి సంబంధించినటువంటి 2 పిల్లలతో పాటు వాళ్ళ అక్క కూతురైనటువంటి ఇంకో అమ్మాయి ముగ్గురు మృత్యువాత పడడంతో కూడా ఇక్కడ చూసిన వారంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక అమ్మాయి మాత్రం వాళ్ళ అన్న కూతురు ఎవరైతే ఉన్నారో అమ్మాయి అంటే సేఫ్ గా బయటికి రావడంతో కూడా కొంత ఊపిరి పీల్చుకున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అమ్మాయి కూడా బాధపడుతూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాకు ఇక్కడే ఉంటా కాబట్టి నాకు ఆ లోతు తెలుసు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళకి తెలియక లోపలికి వెళ్ళారు, అంతలోనే వేరే వాళ్ళు నన్ను కాపాడారని చెప్పేసి ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ సన్నివేశము ఇవన్నీ కూడా చూసిన వాళ్ళంతా కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ చారి. ఆడుకుంటుంటే శ్రీమాన్ హోటల్ తినాక శ్రీమాన్ వచ్చి ఆడుకుంటుంటే మేము పోయి ఆడుకుంటుంటే బాబాయ్ ఉండి గుంతు ఉందిరా లోపలికి పోకండి అన్నాడు. 2 అయింది. అక్క టైం ఎంత అయింది అడిగితే 2 అయిందని చెప్పింది. అక్క పోదమ్మా అక్క, స్నేహకని అడిగితే పోదమ్మా అక్క అంటే 2 అయ్యిందిగా 3కి కోదండి అన్నాడు. సరే అని నేను ఒప్పుకున్నాను. తర్వాతకి బాబాయ్ ఉండి ఇప్పుడు వస్తా అని పోయిండు. అంటే చిన్న పాలు ఉన్నది, వాలీబాల్ తెచ్చిండు. ఇంట్లుంటే వాలీబాల్ తెచ్చి అట్లే ఏంటి స్నాక్స్ తెచ్చిండు. మునగనికి పోతుంటే బాబాయ్ వచ్చి నన్ను చూసిండు. చూస్తే నేను పట్టుకున్న బాబాయ్ని ఏమో శ్రీమాన్ని పోయిండు లోపలికి పోతుంటే నేను పట్టుకొని పోతుంటే నా ఇంకా సిరక్ వచ్చింది. సిరక్ తర్వాతకి స్నేహకు వచ్చింది. గుంజుదామని పోతే 4 దాంట్లోనే పడితే బాబాయ్ వచ్చి దాంట్లోకి దుంకి నేను పట్టుకున్న బాబాయ్ని ఫస్ట్ లోపలికి పోతుండే పట్టుకొని బాబాయ్ పక్కకు తీసుకొస్తే ఆడ చెట్టు ఉన్నది పట్టుకున్నా. వాళ్ళని దేలాడుతుంటుంటే నేను గట్టిగా పిలుస్తా ఒక ఆమె వచ్చి నన్ను గుంజింది. బయటికి గుంజితే ఇంకా 2 ముగ్గురు వచ్చి వాళ్ళ ఫస్ట్ శ్రీమాన్యం తీసినాక మళ్ళీ సిరక్కని తీసిండు. సిరక్క తర్వాతకి బొమ్మక్కని తీసిండు.